ఆఖరి 10 లక్షలు ఇస్తాను, కాదనకు. ఆ బాబుని బాకిచ్చి ప్లీజ్. నీకు మీ నాన్నకి పని పాట లేదా? మా హవేలీ మీద పడి గొడవ చేయడం తప్ప వేరే పనేమి లేదా? నేను మీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, మా అమ్మతో మాట్లాడాలి. పిలుస్తారా లేదా? ఏంటి ఆర్డర్స్ జారీ చేస్తున్నావా? మేము నీ నౌకర్లు అనుకున్నావా? ఈ హవేలీకి మహారాణి నేను, ఈ హవేలీ చిన్న రాజా వారిని. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. మీ పరిచయం కోసం రాలేదు, మా అమ్మ కోసం వచ్చాను. పిలుస్తారా లేక నన్ను డైరెక్ట్ గా లోపలికి వెళ్ళమంటారా? హౌ డేర్! సందీప్, అమ్మా చూసావా పొగరు? ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మీ అమ్మతో ఏంటి పని? మా అమ్మతోనే చెప్తాను. సందీప్, నువ్వాగు, నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, నువ్వు కాస్త ఓపిక పట్టు. మీ అమ్మ రమ్మందా లేక నువ్వే వచ్చావా? నేనొస్తున్నట్లు మా అమ్మకు తెలీదు. ఆహా, సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. గుడ్, బాగుంది. నిన్ను చూడగానే మీ అమ్మ షాక్ అవుతుంది, టెన్షన్ పడుతుంది. పాపం, తన్నెందుకు ఇబ్బంది పెడతావు? ఎవరి ఇబ్బందులు వాళ్లకుంటాయి. అర్జెంటుగా నేను మా అమ్మతో మాట్లాడాలి. చెప్పాను కదా సందీప్. ఓకే, యాజ్ యూ విష్. నేను పిలవడం కాదు, లోపలికి వెళ్ళి నువ్వే మీ అమ్మను వెతుక్కో. వెళ్ళు. అమ్మా అమ్మా. సందీప్, ఏంటమ్మా ఇది? పెద్దమ్మని బయటికి పంపాలని మనం ట్రై చేస్తుంటే వాళ్ళని లోపలికి పంపిస్తావేంటి? నేను లోపలికి పంపింది తన్యని కాదు, ఒక బుల్లెట్ని. ఆ బుల్లెట్ సూటిగా వెళ్ళి మీ నాన్నగారి గుండెల్లో గుచ్చుకుంటుంది. అప్పుడుంటుంది మజా. మనం చెయ్యాలనుకున్న పని తన్య చెయ్యబోతోంది. చూస్తూ ఉండు. ఇంకా సేపట్లో రాజేశ్వరీదేవి చెయ్యి పట్టుకొని తన్య మన ముందు నుండే బయటికెళ్ళిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అమ్మా, అమ్మా, మీరు మనోహర్ గారి కూతురివి కదూ? రాజేశ్వరీదేవి గారి కూతుర్ని. అనుమానముంటే పిలిచి అడగండి. సరే, అలా కూర్చోండి. కూర్చోటానికి రాలేదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వచ్చాను. ఏమిటి మీ ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం. రాజేశ్వరీదేవి మీ భార్య, నేను ఒప్పుకుంటాను. కానీ షీఈ్ మై మదర్, నా తల్లి. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా?
మా అమ్మని మీరు హవేలీ దాటి బయటికి రానివ్వటం లేదు. భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను కలుసుకునివ్వకుండా దూరంగా ఉంచుతున్నారు. అందుకే అమ్మ నా దగ్గరికి రావటం లేదు. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా బిహేవ్ చేస్తుంది. మీరే కారణం. మా అమ్మని తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదు, ఊరుకునేది లేదు. నాకు మా అమ్మ కావాలి, నాకు మా అమ్మ కావాలి. తన్యా, అమ్మా, నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు? కడుపులో ఆకలి తిండి కోసం వెతుకునేలా చేస్తుంది. అమ్మ కోసం నా మనసులో ఆకలి నువ్వెక్కడుంది వెతుకునేలా చేసింది. ఎందుకొచ్చావు? నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. ఏదో రోజు వస్తానని చెప్పాను కదా. అది ఈ రోజే కావాలి. తన్యా, డోంట్ బి చైల్డిష్. అమ్మా, కుదరదు. ఈరోజు రావడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? ప్రాబ్లం ఏంటి? ఎవరు అడ్డం పడుతున్నారు తెలియాలి. నాకు ఇప్పుడే తెలియాలి. తన్యా, రాజవరా, మీరు లోపలికెళ్ళండి. నో, ఆయన ఇక్కడే ఉండాలి, మన ముందే ఉండాలి. రాజవారు, ప్లీజ్ వెళ్ళకండి. విషయం తేలేంత వరకు వెళ్ళడానికి వీల్లేదు. తన్యా, రాజవర్తో నీకేంటి సంబంధం? సంబంధం నాకు కాదమ్మా, నీకు. నీ రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గరుంది. ఆయన ఏం చెప్తే అదే చేస్తావు. ఆయన మాటే వింటావు. అదే ప్రాబ్లం. అందుకే ఆయన ముందే విషయం తేల్చాలని వచ్చాను. Shut up! మీ డాడీ పంపించారా? లేదు, నేనిక్కడికి వస్తున్నట్లు డాడీకి తెలీదు. నువ్విక్కడున్న సంగతి ఆయనకు తెలిసి కూడా నాకు చెప్పలేదు. ఇద్దరూ కలిసి తోడు దొంగలా నాటకం ఆడుతున్నారు. నన్ను ఏడిపిస్తున్నారు. ఎందుకు నా మీద ఇంత కోపం? నేనేం తప్పు చేశానని చెప్పమ్మా. ఈ తప్పు చేశావు, అందుకే ఈ పనిష్మెంట్ అని చెప్పు. కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. అంతేకాని ఇలా నన్ను దూరం చెయ్యకు. ఈ బాధ నేను తట్టుకోలేను. తన్యా, నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు ఇలా దూరం చేస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? లేదమ్మా, నిన్ను దూరం చెయ్యలేదు. వస్తాను, త్వరలోనే వస్తాను. సరేనా? నువ్వు వెళ్ళు. నా బంగారు తల్లివి కదూ. వెళ్ళను గాక వెళ్ళను. నువ్వు రాకుండా ఇక్కడి నుంచి కదలను. తన్యా, నా మాట విను, అర్థం చేసుకో. నో రాజావారు,
యు ఆర్ లైక్ మై ఫాదర్. మీకు దండం పెడతాను, అమ్మని నాతో పంపించండి. అమ్మకి పర్మిషన్ ఇవ్వండి, నాతో తీసుకెళ్లిపోతాను. మీరు పర్మిషన్ ఇస్తే అమ్మ నాతో వచ్చేస్తుంది. ప్లీజ్ ఒప్పుకోండి, ఒప్పుకోండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాజేశ్వరీదేవి గారికి ఏ విషయంలోనూ మేము అడ్డుపడం. ఏం చేయాలనుకున్నా షీఈ్ ఎ ఫ్రీ బర్డ్. నిర్ణయం వారిదే, మేము గౌరవిస్తాం. ఆవిడ వస్తాను అంటే మీరు నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. మాకెలాంటి ఆక్షేపణ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా విన్నావుగా, రాజుగారు చెప్పింది విన్నావుగా. అడ్డుపడను అన్నారు, డెసిషన్ నీదే అన్నారు. వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం. నానమ్మ, తాతయ్య, డాడీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బయలుదేరమ్మా, బయలుదేరు. థ్యాంక్స్ రాజావారు, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, హార్ష్గా మాట్లాడాను. సారీ. మీరెప్పుడు రావాలనుకున్నా అమ్మని చూడటానికి మా ఇంటికి రావచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. డాడీ కూడా ఏమీ అనుకోరు. హీస్ వెరీ నైస్ పర్సన్. నేనిప్పుడు నీతో రావడం లేదు. అమ్మా, ఎస్, నో మోర్ డిస్కషన్. చెప్పిన మాట విను, వెళ్ళు. ఎందుకలా? ఎందుకో మీ డాడీకి తెలుసు. వెళ్ళి ఆయన్ని అడుగు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తన్యా, ఇలా మొండికేస్తే నీ అమ్మ మొత్తానికి కనబడదు. నీ ఇష్టం. అమ్మా, నీ అమ్మ కావాలనుకుంటే, బతికుండాలనుకుంటే చెప్పిన మాట విని వెంటనే ఇక నుండి వెళ్ళిపో. అమ్మా, అది వెళ్ళిపో.
హవేలి నుండి తరిమేయాలనుకుంటున్నారా? అంత కోపంగా ఉందా? ఉండగలరా? నన్ను చూడకుండా ఉండగలరా? ఉండగలను, నీ అవసరం లేదు. మళ్ళీ మీ మొహం చూపించకని చెప్పండి. ఆ మాట మీ నోటి నుండి వచ్చిన మరుక్షణం నేను మీకు కనిపించను. డెసిషన్ మీది, నాది కాదు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఓ, వెయిట్ చేస్తున్నారా? నేను హవేలి వదిలి వెళ్ళిపోతానేమో, పీడ విరుగుడవుతుందని ఆశగా కాచు కూర్చున్నారా? సారీ, డిసప్పాయింట్ చేశాను. కొడుకుని పొల్యూట్ చేశావు, మనసులో విషాన్ని నింపా. నీలాగే ఆలోచిస్తున్నాడు, నీ భాషే మాట్లాడుతున్నాడు. మంచి చెడు, పెద్ద చిన్న విచక్షణ మర్చిపోయాడు. చూడు మృణాల్ని, అంతా నువ్వనుకున్నట్లే జరిగే రోజులు పోయాయి. నీ క్యారెక్టర్ అంటే దేవుడికి కూడా విసుగు పుట్టింది. ఎందుకంటే ఆయన చెయ్యి కూడా దాటిపోయా. మంచిగా మారుద్దామని ఎంత ట్రై చేస్తున్నా నాటకాలాడుతున్నావు తప్పితే దారిలోకి రావటం లేదు. అందుకే నీకు చెక్కు పెట్టడానికి నాకు పవసిచ్చాడు. ఇక నుండి ఆట నేననుకున్నట్లే జరుగుతుంది. సందీప్, నువ్వెళ్ళు నాన్న. పెద్దమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకొనొస్తాను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నా క్యారెక్టర్ అంటే విసుగు పుట్టిందని ఆ దేవుడు నీ కళ్ళకొచ్చి చెప్పాడా? ఎదవ డైలాగులొద్దు. ఇది కలికాలం. నాలా తెగించే ఆడదానికే రోజులు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నీ ఆట నువ్వాడు, నా ఆట నేనాడతాను. ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూద్దాం. ఎవరి వలలో ఎవరు చిక్కుకుంటారో అది చూద్దాం. ఎస్, తన్య దెబ్బకి నువ్వు హవేలి వదిలి వెళ్ళిపోతావనే ఎక్స్పెక్ట్ చేశాను. మంచిదానివి కదా, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కదా. కూతురి కన్నీళ్లకి తడిసిపోయి హవేలీని త్యాగం చేస్తావనే అనుకున్నాను. కాని మొగుడి మోజులో పడి నమ్ముకున్న కూతురికి ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు. మృణాల్ని, నేను తన్యకి అన్యాయం చెయ్యను. మరి ఏం చేస్తానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్లాన్ నాకుంది. కొయ్ కొయ్. మృణాల్ని, ఏయ్, నీడలాగా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నా కళ్ళు గప్పి నువ్వేమీ చేయలేవు. మృత్యులా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నీ సమాధి వరకు తరుముకెళ్తాను. చూద్దాం చూద్దాం.
బాబునిచ్చేదాకా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. బాబునిచ్చేదే లేదు. ప్రతాప్ చెప్పు, బాబునిమ్మను. సంధ్య బాబునిచ్చే